హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో 39.5 పొడవు, తొడలు 25 అండి, కిస్తా 25. ఈ కొలతలతో పెన్సిల్ కట్ ప్యాంటు పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము కటింగ్లోకి వెళ్దాం. ఈ ప్యాంటుకి పొడవు వచ్చేసరికి 39.5, నడుము 34, 37 సీటు, 25 కిస్తా అండి, 25 తొడ లూజు, 18 మోకాల దగ్గర లూజు, 14 బాటం లూజ్ అనమాట. ఈ కొలతలతో మనము ఈ ప్యాంటుని పర్ఫెక్ట్గా కట్ చేద్దాం. పెన్సిల్ కట్ ప్యాంటు చూడండి. పైన ఈ విధంగా ఒక గీత గీసుకున్నాను, స్ట్రైట్ గీత అనమాట. 39.5 పొడవు, 1 అంగుళం పైకి బెల్ట్ పట్టీ కింద వదిలేసాను. ఇదిగోండి 39.5. అంగుళంన్నర వచ్చేసరికి బాటం పట్టీకి అనమాట, కింద పట్టీకి. అప్పుడు 41 అయింది. ఈ 39.5లో సగం 19.35 ఇక్కడికి మోకాల దగ్గర లూజ్ అవుద్దండి. ఓకే, అదే కనుక కిందకి కనుక కట్టుకునేటట్టయితే ఆ కొలతలు వేరు ఉంటాయండి. ఇతను కరెక్ట్గానే కట్టుకుంటాడు కాబట్టి సెంటర్కే పెట్టుకున్నాము. అదే కనుక ఇంకొంచెం కిందకి కనుక కట్టుకున్నాడంటే ఆ కొలత వేరుగా ఉంటుంది. ఓకే, దానికి పర్టికులర్గా మనం మోకాలు వరకు కొలత పెట్టుకొని చూసుకోవాలి. దీనికి సెంటర్ పెట్టుకుంటే సరిపోయిద్ది. కిస్తా వచ్చేసరికి 25 అండి. 25 అంటే 3 అంగుళాలు తీసేసేయండి, అప్పుడు 22 అవుద్ది. 22లో సగము 11. ఓకే, 1 అంగుళం తగ్గిద్దాము, 10 అవుద్ది. ఇంకొక 25 పెంచుకొని 10 పెట్టుకుంటే సరిపోయిద్ది కిస్తాకి. ఇటు వచ్చేసరికి 2 అంగుళాలు పెట్టుకుందామండి. జిప్పు పట్టికి, జిప్పులకు ఈ పల్లాయి వైపు. ఈ విధంగా గీత గీసుకుందాం. ఇదిగోండి, నడుము వచ్చేసరికి 34. ఓకే, 34. ఇక్కడ సీట్ వచ్చేసరికి తొడ దగ్గర వచ్చేసరికి 25. 25లో నుంచి 2.5 తీసేద్దాము, అంటే 22.5. దాంట్లో సగం 11.5. ఓకే, 30 ఖర్చు అనమాట, 12. సగం వచ్చేసరికి 6. ఇక్కడ కూడా 12 పెట్టుకుందాము, సగం వచ్చేసరికి 6. ఓకే, ఇదిగోండి ఇక్కడ కూడా 12, మోకాల దగ్గర కూడా సగం వచ్చేసరికి 6. బాటం దగ్గర కూడా 12 పెట్టుకోవాలి. సెంటర్ చూసుకొని 6 కాడ గుర్తు పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఈ మోకాల దగ్గర 18 అండి, అంటే 9 రోజులు 18 కదా. ఓకే, 4.5 సెంటర్ కదా, అప్పుడు 1 పాయింట్ తగ్గించుకొని 4.5 పాయింట్ సెంటర్ ఇక్కడ పెట్టుకొని 18 కదా, అంటే 9 కదా, 9కి కూడా ఏదైనా 1 పాయింట్ తగ్గించుకోండి, 8.30 పాయింట్ పెట్టుకోండి, అప్పుడు సరిపోద్ది. తర్వాత మనం బ్యాక్ పార్ట్ కలుపుకొని కుట్టుకున్న తర్వాత చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చుద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 14 అండి. 14 కదా, 7 రోజులు 14 అంటే 3.5 కదా సగం. దాంట్లో కూడా 1 పాయింట్ తగ్గించుకొని 3.5 పాయింట్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ 7 కదా, 7 కంటే 1 పాయింట్ తగ్గించుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇది పెన్సిల్ కట్ ప్యాంటు. ఓకే, ఎలా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి నడుము 34. ఓకే, 8.5 కదా 34 అంటే, అప్పుడు 1 అంగుళం ఖర్చు కలుపుకొని 9.5 పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకే, చూడండి 9.5 పెట్టుకుంటే సరిపోయిద్ది. 8.5, 8.32, 8.5, 34 కదా, అంటే 9.5 పెట్టుకుంటే ఖర్చుతో కలుపుకొని సరిపోద్ది అనమాట. ఓకే, సింపుల్గా కట్ చేస్తానండి, ఈజీగా అర్థమవుతాయి నేను చెప్పే కొలతలు. ఓకే, కొలతలు కూడా నేను పర్టికులర్గా ప్రతి కొలత తీసుకుంటాను, షర్ట్కి కానీ ప్యాంటుకి కానీ. మీకు నెక్స్ట్ వీడియోలో దాదాపు ప్యాంటుకి షర్ట్కి కస్టమర్తో కొలతలు ఏ విధంగా తీసుకుంటానో మీకు చూపెడతాను. చూడండి, ఇక్కడ వచ్చేసరికి
ఎక్కువ లావు ఉండకూడదండి, సాసుగా ఉండే విధంగా గీత కొట్టుకోవాలి. ఇక్కడ కనుక మనం ఎక్కువ కనుక వెడల్పు వచ్చేటట్టుగా కనుక చూసుకున్నామంటే సైడ్న పైకి లేసుద్ది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూడండి, ఇట్లా సాసుగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ కనుక గుంట కనుక వచ్చిందనుకోండి, ఇట్ట కనుక హైట్ వచ్చిందనుకోండి, ఇది పైకి లేసిద్ది అనమాట పాకెట్ దగ్గర. ఓకే, అదొకటి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ గీత కొట్టుకోండి, ఇక్కడ నుంచి మోకాలు కాడ నుంచి ఏడకి. ఓకే, ఇక్కడ మాత్రం ఇటు పరిస్థితుల్లో తగ్గించొద్దండి. తగ్గించడం వల్ల ఏంటంటే ఇక్కడ కండ ఉంటుంది, మోకాళ్ళ కింద ఇక్కడ కండ ఉంటుంది, ఆ కండ కాడ పట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇంతే లూజ్ ఉండాలి. ఈ మామూలుగా ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ తగ్గించమంటారు, అతుక్కొని ఉండట్టు ఉండాలంటారు. దానివల్ల మనకి ఎఫెక్ట్ అనమాట. మనం కుట్టే వాళ్ళకి తర్వాత వచ్చి అది బిర్రైపోయింది అనే మాట అంటారు. కాబట్టి ఇక్కడ కండ ఉంటుంది, ఇక్కడ మాత్రం లూజే ఉండాలి. పెన్సిల్ కట్ అయినప్పటికీ ఇక్కడ కొంచెం లూజే ఉండాలి, మరీ అతుక్కున్నట్టు ఉండకూడదు. కొన్ని క్లాతులకి ఇదిగో ఈ క్లాత్ ఉందండి, ఇది మొద్దు క్లాత్ అనమాట. ఈ మొద్దు క్లాత్ కనుక ఇక్కడ లూజ్ లేదనుకో అది సాగన కూడా సాగదు, ఇది స్ట్రెచబుల్ కాదు. అందువల్ల అక్కడ పట్టుకుంటుంది. అసలు మనం బండి మీద కూర్చున్నప్పుడు కానీ కూర్చుని మామూలుగా కింద కూర్చునేటప్పుడు కానీ అసలు పట్టుకుపోద్ది అనమాట. అందువల్ల ఇక్కడ కొంచెం లూజే ఉండేటట్టు ఉండాలి. కాబట్టి ఇక్కడ స్ట్రైట్ గీత కొడితే ఇక్కడ మనకు లూజ్ వచ్చింది. అంతేగాని ఇక్కడ డొల్లగా కనుక ఈ స్కేల్ పెట్టి కనుక లూజ్ తగ్గించాలని నేను ట్రై చేసామనుకోండి, ఆడ అసలు పట్టుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఈ క్రాస్ స్కేల్ పెట్టుకొని ఇలా గీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 బాతి పెడుతున్నానండి, సైడ్ పాకెట్కి ఓపెన్కి అనమాట. 2 బాతి పెడుతున్నాను. సహజంగా ఎక్కువ శాతం కూడా 2 బాతికే పెడుతుంటానండి. మరీ మనిషి కనుక లావు కనుక ఈ హ్యాండ్ కూడా లావు కనుక అయితే అప్పుడు 2.5 పెట్టుకుంటాను, అంతకంటే పెంచి పెట్టకూడదు ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 7.5 అనేది కామన్ అనమాట. అయితే కొంతమంది మంచి హైట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ హ్యాండ్ కూడా లావు ఉందనుకోండి, చెయ్యి పట్టదు. ఓకే, వాళ్ళకి ఇంకొక పాతి పెంచుకుంటాను. ఓకే, ఏంటంటే కొంతమందికి బాడీ అది లావుగా ఉండి హ్యాండ్ కూడా చాలా లావుగా ఉంటుంది, అప్పుడు చేయి పెట్టుకోవాలంటే పట్టదనమాట. అట్లాంటి వాళ్ళకి ఇంకొంచెం ఒక 25 మనిషిని బట్టి ఇంకొక 25 పెంచుకోవాలన్నమాట. మామూలుగా కామన్గా వచ్చేసరికి మీడియం సైజ్ అనమాట ఇది 7.5. చిన్నపిల్లలకి మామూలుగా 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ పిల్లలకి అయితే దాన్ని బట్టి మనం తగ్గించుకోవాలన్నమాట. 6.35 అట్ట పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది మీడియం సైజ్ అనమాట. ఈ సైజు వచ్చేసరికి 7.5 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ కటింగ్ చేస్తున్నాను కదా, మీరు సైడ్ ఫోల్డింగ్ అయినా పెట్టుకోవచ్చు, స్ట్రైట్ ఫోల్డింగ్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఐరన్లో మార్చుకుంటే సరిపోద్ది. దీనివల్ల మనం ప్రత్యేకించి మార్చాల్సిన అవసరం ఏముండదు. సైడ్ ఫోల్డింగ్ అయినా పనికొచ్చింది, స్ట్రైట్ ఫోల్డింగ్ అయినా పనికొచ్చుద్ది అనమాట. ఒకవేళ ఇక్కడ కండ దగ్గర కన్నా తగ్గించమని అడిగారనుకోండి, స్టూడెంట్స్ ఎక్కువగా అడుగుతుంటారనమాట. ఆ విధంగా తగ్గించమని అడిగారనుకోండి, అప్పుడు మనము ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా ఖర్చు ఎక్స్ట్రా కనుక పెట్టుకున్నామంటే ఒకవేళ టైట్ అయినప్పుడు మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కనీసం 35 ఇంచు కనుక మనం ఎక్స్ట్రా కనుక ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మాకు టైట్ అయిందని వచ్చినా కానీ మనం సరి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే బాగా ఒంటికి అతుక్కునే విధంగా ఉంటేనే వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఓకే, అది వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం ఉండలేదు, కొంతమంది ఒప్పుకోవట్లేదు అనమాట. అందువల్ల మనం ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా మనము ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా చేయొచ్చు. ఖర్చే లేదనుకోండి, మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? వీలైనంత వరకు కూడా ఈ ఫిల్ట్ లేని ఫ్యాంట్కి అండి మనము పిస్తా దగ్గర కూడా ఖర్చు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఫిల్ట్ లేని ఫ్యాంట్లకి అయితే. ఓకే, అదే ఫిల్ట్లు కనుకుంటే అనుకోండి మనం చేయదు కదా, ఎందుకంటే తర్వాత లూజ్ చేసినప్పుడు ఆ ఫిల్ట్లు కరెక్ట్గా రావన్నమాట. ఐరన్ చేసినప్పుడు అవి సైడ్కి ఉంటాయి. అప్పుడు మనం కనుక ఏదైనా సైజ్ చేసామనుకోండి, ఇప్పుడు తొడ దగ్గర కనుక లూజ్ అయిందనుకోండి, ఆ లూజును కనుక సైజ్ చేసి ఖర్చు ఉంచుకొని కనుక మనం దాన్ని సరి చేసామనుకోండి, ఫిల్ట్లు పక్కకి తిరుగుతాయి. ఆ ఫ్యాంట్లకి అవకాశం ఉండదు. కానీ ఫిల్ట్ లేని ఫ్యాంట్లకి మాత్రం మనము
పిస్తా దగ్గర వీలైనంత వరకు కూడా ఈ తొడ దగ్గర మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుందాం. ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవటం వల్ల తర్వాత మనం ఏదన్నా తొడ దగ్గర బిర్రు అయిందని చెప్పి మన దగ్గరికి వచ్చినా కానీ మనము లూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చే లేదనుకో మనం ఏమీ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఇది కూడా కట్ చేసేటప్పుడు చూపెడతాను, ఇది అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇవి వచ్చేసరికి నేను బ్యాక్ పాకెట్కి, ఇవి వచ్చేసరికి ఏమో బెల్ట్ పాకెట్కి. ఓకే, ఆ ముక్కలు తీసి పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్లా సాసుగా కట్ చేసుకోవాలండి. ఇట్లా గుంట మాత్రం తీయకూడదు, ఈ విధంగా సాసుగా కట్ చేసుకోవాలి. అట్ట కాకుండా ఇక్కడ కనుక గుంట ఎక్కువ కనుక తీసామనుకోండి, మనం కూర్చున్నప్పుడు ఇక్కడ పైకి లేసి ఉన్నట్టు కనపడుద్ది, చండాలంగా ఉంటుంది. అందుకని అనమాట. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను, ఇట్లా తేల్చేసేయాలి. ఇక్కడ ఇట్లా తేల్చేసేయాలన్నమాట. చూడండి ఇట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి అంగుళంన్నర. ఓకే, కొన్ని పెద్ద ప్యాంట్లకి ఇస్తాను బట్టి ఇంకా 2 అంగుళాలు వరకు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు జిప్పుకి అనమాట. ఇటు నుంచి చూసుకుంటే మనకి ఎంత ఉంది, 7 ఉంది, 7 బాగుంది ఈ ప్యాంట్కి. ఓకే, అదే ఇంకా పెద్ద ప్యాంటు ఎక్కువ ఇస్తా ఉందనుకోండి, అప్పుడు 7:30 వరకు టాప్ అనమాట జిప్ వేసుకోవటానికి. ఇప్పుడు ఈ సైడ్ నేను గీత గీలేదు చూడండి, గుర్తులు మాత్రమే పెట్టాను. ఓకే, మనము ఇదిగో ఈ పై పొరని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకున్నామంటే మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వేసుకొని కనుక కట్ చేసామనుకోండి, అప్పుడు ఫోల్డింగ్ అది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ ప్యాంటు మనిషి సన్నము. ఓకే, మామూలు పన్నా అన్ని ప్యాంట్లకు వచ్చే పన్నాయే కాబట్టి సైడ్ ప్యాకెట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇందులో అడ్జస్ట్ చేసుకోవటానికి. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇలా ఉంది కదా, ఈ సైడ్ తిప్పుకొని ఆ ఫ్రంట్ పార్ట్ వేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, చూడండి ఈ విధంగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 2:30. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు 2:30 పెట్టుకున్నాం, వదిలిపెట్టాం కదా, ఆ 2:30 ఇక్కడ గుర్తు పెట్టుకుందాం. ఓకే, తొడ దగ్గర. ఓకే, ఇంకొక అంగుళం ఎక్స్ట్రా పెడతామా. ఇదేంటంటే ఖర్చు అనమాట. ఖర్చు అంటే ఎక్స్ట్రా ఖర్చు ఏంటి,
రేపు ఏదన్నా టైట్ అయింది, ప్యాంటు టైట్ అయింది అన్నాడంటే మనం చేసుకునే అవకాశం, లూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, తొడ దగ్గరే టైట్ అవుతుంది అంటుంటారు సహజంగా. ఇక టైట్ అయింది అనుకోండి, లూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఎక్స్ట్రా పెట్టుకుంటే. అదిగాక క్లాత్ కూడా ఉంది కాబట్టి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ 10 తక్కువ 2 అంగుళాలు పెట్టుకోవాలి, వచ్చేసరికి అంగుళంన్నర పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రైట్ గీత గీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి క్రాస్ స్కేల్ పెట్టుకొని గీసుకుందాం. ఇదిగోండి, ఇదేం అసలు. ఓకే, ఇది ఎక్స్ట్రా ఖర్చుకి గీత, ఇది ఎక్స్ట్రా ఖర్చుకు అనమాట. ఇప్పుడు అసలు ఇది కదా, ఇక్కడ నుంచి ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఓకే, ఇదేం ఎక్స్ట్రా ఖర్చు కింద ఉంటుంది. ఎప్పుడైనా టైట్ అయింది అని అన్నారంటే అప్పుడు మనం లూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు వచ్చేసరికి ఈ విధంగా గీత గీసుకోండి. ఈ విధంగా గీత గీసుకోండి బ్యాక్ పార్ట్కి. ఇతనికి ఇస్తా తక్కువే కాబట్టి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 అంగుళంన్నర అంత పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, అదే కనుక కిస్తా కనుక పెంచాయి బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు 2.5 3 అంగుళాల దాకా కూడా పెట్టుకోవాల్సిన, కొంతమందికి లావాటి వాళ్ళకి, సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 2.5 3 అంగుళాలు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కనుక చిన్న కిస్తా తక్కువ కాబట్టి 25 కాబట్టి ఇక్కడ 1 అంగుళంన్నర వరకు పెంచుకుంటే సరిపోయింది. ఓకే, ఇక్కడ 34 కదా, 8.5 కదా, 34 అంటే ఒక పార్ట్కి 9 అంటే వెనక 1/2 ఇంచ్ డాట్కి అనమాట. ఫిల్ట్ పెట్టుకోవటానికి బ్యాక్కి పాకెట్ దగ్గర 1/2 ఇంచ్ డాట్కి. ఓకే, 9. ఇప్పుడు 1 అంగుళంన్నరేమో ఖర్చు. ఓకే, ఈ 9 8 ఇక్కడ అరంగుళం గీసి 8.5లో సగం 4 కాడికి ఇటు గుర్తు పెట్టుకోండి. అక్కడ డాట్ పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు 37 అండి సీటు. ఇదిగోండి, 8.5 అంటే 4తో 36 కదా, 9 అంటే 37. ఓకే, ఈ ఖర్చు 38 వరకు పెట్టుకోవచ్చు అండి. ఇతనికి ఏంటి 37 ఉందనుకో, కొంచెం లూజ్ ఉండ బాధ లేదని తను చెప్పాడు కాబట్టి 1 పెంచుకుంటున్నా. ఓకే, ఎక్కువ శాతం కూడా నడుము కనుక 34 ఉందనుకోండి, ఇంకో 4 కలుపుకోవటం. సీటుకు ఎక్కువ శాతం అట్లా ఉంటుంది. మరీ సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి, బ్యాక్ సైడ్ బాగా ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం 1/2 ఇంచ్ పెంచుకోవాల్సి వస్తుంది. కానీ మామూలు సహజంగా 4 ఇంచులు కనుక నడుము కొలతతో 4 ఇంచులు కలుపుకుంటే సీటు కొలత ఎక్కువ శాతం వస్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి, అటు ఖర్చు పోగా ఇటు 9.5 పెడుతున్నా. ఓకే, 38 పెడుతున్నాను అనమాట. ఇదిగోండి, ఇదేమో ఒరిజినల్, ఇది వచ్చేసరికి ఖర్చుకి ఇట్లా గీత కొట్టుకున్నా. ఇదిగోండి చూడండి, ఇట్లా. ఓకే, ఇప్పుడు పోలిచి చూద్దాం ఎంత వస్తుందో. ఇదిగో అంగుళం పైన వదిలిపెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇదిగోండి 11.5 వచ్చిందండి. ఓకే, 1 అంగుళం కలుపుకుందాం. అదే బ్యాక్ పార్ట్ బెల్ట్ అనమాట, 12.5 కాడే పెట్టుకుందాం. ఓకే, అప్పుడు ఈ విధంగా కొలుచుకుంటే ఇదిగోండి చూడండి కరెక్ట్గా 25 వచ్చింది. దీనికి వచ్చేసరికి మనము ఇట్లా గీసామని చెప్పి ఇందులోనే కట్ చేయకూడదండి, కొంచెం ఇట్లా సాసుగా కట్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ పట్టుకోకుండా ఉంటుంది. ఓకే, మనకి కొలత ఈ క్లాత్ మనిషి సన్నం కాబట్టి ఈ క్లాత్లో చాలా అడ్జస్ట్మెంట్ వస్తాయండి. ఇదిగోండి ఇట్లా గీసుకుంటున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ పాకెట్కి క్లాత్ తీసుకోవటానికి సరిపోద్దండి 3.6. ఇదిగోండి, అదేమో జిప్పు పట్టీలకి, పల్లాయి పట్టీలకి పనికొచ్చిద్ది అనమాట ఇది. ఓకే,
ఇదేమో బ్యాక్ పార్ట్కి క్లాత్కి బ్యాక్ పాకెట్కి క్లాత్ సరిపోయింది. ఇది ఆ విధంగా తీసుకున్నాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ వరకు పెట్టుకొని, ఎందుకంటే బ్యాక్ మడుస్తాం కాబట్టి ఇక్కడ దాకా రానిచ్చి ఇక్కడ సాసుగా మనం కట్ చేసుకోవాలండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆ గీత గీసాలని దాంట్లోనే కట్ చేయొద్దు. ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోండి, అప్పుడు అక్కడ పట్టుకోకుండా ఉంటుంది. ఓకే, 7 బాతికి దీని మీద రాస్తున్నాను. జిప్పుకి పొడవుకి ఇదిగోండి, పచ్చు కాడికి ఎక్స్ట్రా ఉన్న కాడికి గుర్తు పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఘాటు పెట్టుకోవాలి. ప్లస్ మనం ఇక్కడ గీత గీసుకోవాలండి. ఈ గీత ఉంది కదా, ఎందుకంటే ఈ గీతకు అవతల 1/2 ఇంచుకి ఖర్చుతో మనం కుట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఆ ఘాటు కాడికి ఈ ఘాటు కాడికి చూడండి ఇట్లా పెట్టుకొని స్కేలు, ఈ క్రాస్ స్కేల్ పెట్టుకొని ఈ విధంగా గీత గీసుకోవాలి. ఇట్లా ఈ పార్ట్ కూడా, లోపల పార్ట్ కూడా ఈ విధంగా గీత గీసుకోవాలి. కుట్టుకునేటప్పుడు దాన్ని వదిలిపెట్టి మనం కుట్టుకోవాల్సి వచ్చింది, అది ఎక్స్ట్రా కాబట్టి. ఓకే, అట్లా ఇదిగోండి. ఇప్పుడు మనము పాకెట్కి గుర్తు పెట్టుకుందాం, బ్యాక్ పాకెట్కి. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి పాదకు 3 ఇంచులు పెట్టుకోవాలండి. ఆ పాతి ఖర్చు కింద పోయింది. ఇదిగోండి 3 ఇంచులకి ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నా. ఓకే, ఈ సెంటర్ గీత కొట్టుకోండి ముందు పాకెట్కి. ఇదిగో ఈ సెంటర్ గీత కొట్టుకున్నామండి. ఏంది పాకెట్ వచ్చేసరికి 5 బాతి కాబట్టి 2.5 పాయింట్ సెంటరు. ఓకే, ఇదిగోండి 2.5 పాయింట్, ఇక్కడ 5 బాతికే. ఈ విధంగా ఇటు వచ్చేసరికి ఇక్కడ దాకా ఉండాలి, 2.5 ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి 3 బాతికి దాకా ఉండాలి. ఇదిగోండి ఇట్లా గీత గీసుకోండి. ఓకే, అది పాకెట్కి అనమాట. ఇప్పుడు ఇలా తిప్పుకొని సీటు గుర్తు పెట్టుకోవాలి మనం. ఎంత 38 కదా. ఇదిగోండి అటు ఖర్చు వదులుకొని ఇటు 9.5 పెట్టుకోండి 38కి. ఓకే, దానికి ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా గీత కొట్టుకోండి. ఓకే, అప్పుడు ఈ స్కేల్ పెట్టుకొని ఈ స్కేల్తో ఇక్కడ ఇలా గీత కొట్టుకోండి. ఈ గీతలోనే మనకి కుట్టు వెళ్ళుద్ది అనమాట, కుట్టు వచ్చుద్ది, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా. ఓకే, ఫ్రంట్ బ్యాక్ 2 అయినాయి. ఇప్పుడు మనము ఈ మిగిలిన క్లాత్లో దీంట్లో వచ్చేసరికి మనం ఇప్పుడు బెల్టులు తీసుకుందాం.
బెల్ట్ 4 అంగుళాలు ఎడల్పు పెట్టుకొని బెల్ట్ తీస్తున్నా దీంట్లో. చూడండి, ఇదిగోండి 4 అంగుళాలు ఇక్కడ వెడల్పు. ఓకే, ఇక్కడ ఈ అంచు మందం ఉంది కాబట్టి అంచు తీసేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకుందాం మనము. ముందు ఇక్కడ 3.5 ఈ కంచు తీసేసాం కాబట్టి అంచు భాగంగా కొద్ది ఖర్చు కుదురుకొని ఇక్కడ 3.5 గుర్తు పెట్టుకోండి. ఇదేంటంటే హుక్స్లు పెడతాం కదా, ఆ ఎక్స్ట్రా ఉండే పీసు తిరగేసుకోవటానికి అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఆ పల్లాయి ఆ ఎక్స్ట్రా హుక్స్లు పెట్టే దానికనమాట. పాదకు 3 అంగుళాలు. ఓకే, 34 కదా, ఇక్కడ నుంచి గుర్తు పెట్టుకోవాలి. 34 17 రోజులు 34 నడుము 17 అంటే 18.5 అంగుళంన్నర ఖర్చు కదా, 18.5. ఓకే, బెల్టులు తీసుకున్నాము. ఇదిగోండి ఈ మిగిలినది క్లాత్. ఈ క్లాత్లు వచ్చేసరికి మనము పాకెట్స్కి లోపల వైపుకి వచ్చిద్ది అనమాట. సైడ్ ప్యాకెట్స్కి లోపల వైపు క్లాత్ వచ్చుద్ది. ఎందువల్లంటే ఈ మనిషి సన్నము కాబట్టి, అది కాక పెన్సిల్ కట్ ప్యాంట్ కాబట్టి లూజ్ తక్కువ ఉంటుంది కాబట్టి, మనిషి కూడా సన్నం కాబట్టి ఇక్కడ మనకి బెల్ట్లకి సైడ్ ప్యాకెట్కి ఒక సైడ్ పార్ట్కి పనికి వచ్చుద్ది అనమాట. ఈ క్లాత్ మిగులుద్ది, సరిపోద్ది. 3.5 పాయింట్ పెడుతున్నానండి ఒక సైడ్ పార్ట్, అంటే 7.35 అనమాట ఒక సైడ్ వచ్చేసరికి. సైడ్ ప్యాకెట్ కూడా ఎలా కట్ చేయాలో కూడా చూపెడతాను ఈ క్లాత్లో. ఇక్కడ వచ్చేసరికి మనకి బెల్ట్ పెట్టుకునే యాంగర్స్. ఓకే, 1.5 పాయింట్ ఎడల్పు పెట్టుకొని కట్ చేసుకుంటున్నా. 1.5 పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఎడల్పు. బెల్ట్ పెట్టుకునే యాంగర్స్ ఈ ప్యాంటు సైజును బట్టి యాంగర్స్ పెంచడం తగ్గించడం ఉంటుంది. దీనికి వచ్చేసరికి 8 యాంగర్స్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ప్యాకెట్ పొడవు వచ్చేసరికి 12.5 పొడవు, అంటే 25 కాడికి గుర్తుపెట్టుకున్నాం సగం. ఈ విధంగా గీసుకోండి. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీంట్లో మనము సైడ్ పాకెట్కి లోపల వైపు పార్ట్ వచ్చిద్దని చెప్పాను కదా, అది ఎలా కట్ చేసుకోవాలని చూపెడతాను. ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ విధంగా వేసుకొని, ఓకే చూడండి ఈ విధంగా వేసుకొని
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దీని మీద వేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పాకెట్ క్లాత్ మీద వేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా పెట్టుకొని సమానంగా ఇదిగోండి ఇట్లా గుర్తు పెట్టుకోండి. ఓకే, చూడండి ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ నుంచి కింది వైపుకి ఇంత దాదాపు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం అలాగే తీసుకొని కట్ చేయండి. ఇది వచ్చేసరికి లోపల వైపు పోవాలి. ఇదండి, ఇదే క్లాత్ పెట్టుకొని మనం లోపల వైపు ఇంకో క్లాత్ రెండో పొర వేసుకొని పాకెటింగ్ క్లాత్ వేసుకొని రెండో పొర ఈ ముక్కలు వేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సైడ్ పాకెట్స్కి చూడండి. పెన్సిల్ కట్ ప్యాంటు మీకు వివరంగా అర్థమయ్యేటట్టు తెలియజేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.